Plots time. నమస్తే. నేను మీ రవిప్రకాష్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జనరల్‌గా చాలామంది అడిగే క్వెషన్ అండి. ఎందుకు బెంగుళూరు హైవే అనుకున్నంతగా పెరగలేదు? లేకపోతే శ్రీశైలం హైవే ఎందుకు అనుకున్నంతగా పెరగలేదు? లేదంటే ముంబై హైవే స్టాగ్నెట్ అయిపోయిందంట కదా! లేకపోతే ఇంకేదో సాగర్ హైవే ఎందుకు అనుకున్నంతగా మూవ్ కావట్లేదు? విజయవాడ హైవే చాలా వైబ్రెంట్ హైవే కదా! కానీ అక్కడ ప్రైజెస్ ఎందుకు పెరగట్లేదు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. అందరూ అర్థం చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ ఒకటి ఉందండి. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎలా పెరుగుతాయి? బేస్డ్ ఆన్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ని తీసుకుంటే కనెక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి, లొకేషన్ ఇష్యూస్ ఉంటాయి, అలాగే అక్కడున్న జాబ్ మార్కెట్, అక్కడున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, లేకపోతే హెల్త్ కేర్ ఫెసిలిటీస్, మైక్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మ్యాక్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు రియల్ ఎస్టేట్ ప్రైస్ గ్రోత్లో చాలా కీ రోల్ పోషిస్తాయి. వీటన్నిటికీ మించి ఇంకొక ఫ్యాక్టర్, ఎవరు గమనించని ఫ్యాక్టర్, ఏ హైవేకైనా ప్యారలల్ హైవేస్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని ఈ పర్టికులర్ హైవే గ్రోత్ ఉంటుంది. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే విజయవాడ హైవే ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. విజయవాడ హైవేలో అందరూ ఆశ్చర్యపోయేది అదే. ఎందుకు విజయవాడ హైవే ఇంత బిజీగా ఉండే హైవే బట్ అనుకున్న విధంగా ప్రైజెస్ పెరగట్లేదు అని అందరూ క్వశ్చన్ చేస్తారు. అండి, విజయవాడ హైవేకి ప్యారలల్గా సాగర్ హైవే ఉంటుంది, ఇంకొక పక్క వరంగల్ హైవే ఉంటుంది. ఈ మిడిల్లో ఏం జరుగుతుందంటే సాగర్ హైవేకి విజయవాడ హైవేకి మిడిల్లో సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. దానివల్ల ఎక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ లేదు. అలాగే సేమ్ విత్ వరంగల్ హైవేకి వస్తే ఆ మిడిల్లో ఉన్న ఏరియా అంతా మూసీ ఎఫెక్టెడ్ ఏరియా. సో ప్రాపర్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ ల్యాండ్ కూడా అంత స్ట్రెంత్ అని ఉండదు. మనం కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి అనుకూలమైన ల్యాండ్ కాదు. మొత్తం టోటల్ ల్యాండ్ అనట్లేదు, చాలా పార్ట్ అలా ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ప్యారలల్ హైవేస్ నుంచి విజయవాడ హైవేకి సపోర్ట్ మిస్ అవుతూ ఉంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ విజయవాడ హైవే అండి. అలాగే ఇంకా సమ్ అదర్ ఫ్యాక్టర్స్ అంటే రామోజీ ఫిలిం సిటీ పేరుతో రకరకాల వెంచర్సు, డబల్ రిజిస్ట్రేషన్లు, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు, ఆక్యుపై చేయటం వెంచర్స్ని, ఇవన్నీ విజయవాడ హైవేలో చాలా ఎక్కువగా జరిగినాయి. దానివల్ల విజయవాడ హైవే స్లో డౌన్. విజయవాడ హైవేకి పొటెన్షియల్ లేదా అంటే లేదని కాదు, బట్ దీస్ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్. ఇప్పుడు మనం ముంబై హైవేకి వస్తే ఎక్సలెంట్ కనెక్టివిటీ అండి, మల్టిపుల్ కనెక్టివిటీ ఫ్రమ్ ప్యారలల్ హైవేస్. వాళ్ళు ముంబై హైవే బూమప్ అవుతుంది అంటే దానికి రీజన్ అదే. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్లో మన హైవేకి ప్యారలల్ హైవేస్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది, కనెక్టివిటీ ఎలా ఉంది, అలాగే ప్యారలల్ హైవేస్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఏంటి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దీనికి ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ కావాలి. సో అలాంటి రీసెర్చ్ చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న రియల్టర్ మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. సో వైల్ ఇన్వెస్టింగ్ ఎవరో ఏదో చెప్తారు, దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ మీ అంకులో ఇంకొకళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏదో సజెషన్స్ ఇవ్వటం కాకుండా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ కావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్టర్ని ఐడెంటిఫై చేయాలి. ప్రాపర్ కైండ్ ఆఫ్ రియల్టర్ని ఐడెంటిఫై చేస్తే మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయినట్లే. సో ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫైండ్ అవుట్ ఎ గుడ్ రియల్టర్ ఫస్ట్. దట్స్ మై సజెషన్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.